వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ నాటుకోడి కర్రీ. ముందుగా ఒక బౌల్ లోకి 1 kg నాటుకోడి అనేది కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా కలుపుకొని పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారం పట్టి కర్రీలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సంక్రాంతి స్పెషల్ గా అందరం మనం నాటుకోడి కర్రీ వండుకుంటూ ఉంటాం కదా. ఈసారి సంక్రాంతికి మీరు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా రుచికి ఫిదా అవుతారు. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని 3 యాలకులు, ఒక అర ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 మిరియాలు వేసుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ చేసి కర్రీ చేస్తే మనకు చపాతీలోకైనా, పూరీలోకైనా, బగారాలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకునేప్పుడు మసాలా ఎంత పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేస్తే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా కుదురుతుంది. ఇలా ఉల్లిపాయ ముక్కలు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 టమాటో ముక్కలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. టమాటోలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి మంచి ఫ్రై అయ్యాక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాటుకోడి అంటేనే మనం కొంచెం ఫ్రై కాకుండా సూప్ గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా సూప్ చిక్కగా రావాలి అంటే ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టమాటోలు మగ్గిపోయాక ఒక మిక్సీ జార్ లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అర టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న టమాటో, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ వేసుకోవాలి. అలా అయితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 2 బగారా ఆకులు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం రెగ్యులర్ గా చేసుకునే చికెన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా నాటుకోడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎప్పుడైనా మంచి కలర్ వస్తేనే కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ లో పుదీనా, కొత్తిమీర కంపల్సరిగా వేసుకోవాలి. అది ఏ కర్రీ అయినా సరే. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మా తెలంగాణలో సంక్రాంతికి ఇలా మేము నాటుకోడి కర్రీ అనేది వండుకుంటూ ఉంటాము. మన ట్రెడిషన్ ఏదైనా మన పిల్లలకు తెలియాలి అంటే ముందు మనం ఫాలో అవ్వాలి. అలా అయితేనే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మసాలా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైనకి వస్తే అప్పుడు మసాలా అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అయినట్టు. లేదంటే కర్రీ అంత రుచిగా ఉండదు, పచ్చివాసన అనేది వస్తుంది. ఇలా మసాలా వేసాక స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు హైలో పెట్టకూడదు, మసాలా మాడిపోతుంది, రుచి అంత బాగుండదు. చూసారు కదా ఆయిల్ అనేది పైనకు వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చికెన్ లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చికెన్ నీసు వాసన రాకుండా ముక్క అనేది తిన్నప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చికెన్ ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ ఆయిల్ పైనకి తేలాక అప్పుడు మనం సూప్ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే చికెన్ స్మెల్ వస్తుంది. చూసారు కదా చికెన్ అంతా వాటర్ అబ్జర్వ్ అయ్యి మంచి ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా పైనకు వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి మనకు కావాల్సినంత సూప్ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మనకి సూప్ కి ఎంతైతే అవసరం ఉంటుందో వాటర్ అంతా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం నాటుకోడికి నార్మల్ కంటే ఎక్కువే వాటర్ పడతాయి కాబట్టి కొద్దిగా ఎక్కువే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ కేజీ తీసుకున్నాను కాబట్టి ఒక 2 విజిల్స్ పెడితే సరిపోయింది. మనం తీసుకున్న కోడి వెయిట్ ని బట్టి మనం విజిల్స్ అనేవి ఎక్కువ తక్కువ పెట్టుకోవాలి. లేదంటే మరీ ఎక్కువ కుక్ అయినా కూడా అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం కుక్కర్ యూజ్ చేస్తున్నప్పుడు క్యాప్ పెడుతూ ఉంటాం కదా, పైన విజిల్ తీసి పెట్టాలి. ఎందుకంటే లోపల హీట్ ఉంటుంది కదా, అలాగే పెడితే బ్లాస్ట్ అవుతుంది. ఈ పైన బ్లాక్ ది తీసాక అప్పుడు క్లోజ్ చేసుకోవాలి.
ఒక 2 విజిల్స్ తర్వాత చూసారు కదా, సూపర్ టేస్టీ అయిన చికెన్ అనేది రెడీ అయింది. మరి మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీగా ఈ సంక్రాంతికి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. లాస్ట్ లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ అయిన చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. నాకైతే ఈ కర్రీతో పూరి కాంబినేషన్ చాలా ఇష్టం. మీకే కాంబినేషన్ లో ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. మరి మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే నాటుకోడి లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మీలో ఎంతమంది ఈ కర్రీ తినాలనుకుంటున్నారో, ఎవరికైతే ఈ కర్రీ రుచి చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరిగా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.